వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్. నీటి సంఘం అధ్యక్షులుగా అవకాశం కల్పించిన నగరి శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేసిన కాయం పంచాయతీ నీటి సంఘం అధ్యక్షులు తామరపాకం మధుసూదన్ రెడ్డి. కాయం పంచాయతీ ప్రజలకి, నాకు సహకరించిన పార్టీ నాయకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయకట్టు చెరువు అభివృద్ధి కొరకు కృషి చేయడానికి తమ వంతు కృషి చేస్తానని తెలియజేశారు. సమస్యలు శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన సహాయ సహకారాలతో సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు. నాయకులకు అందరికీ అభినందనలు. ముఖ్యంగా ఈ పంచాయతీ ప్రజలకు రుణపడి ఉంటాను. వాళ్ళ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు, అభినందనలు. వీళ్ళ ఇక్కడ లీడర్స్ కావచ్చు, అందరూ కానీ గ్రామ ప్రజలు కావచ్చు, అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించి ఈ పదవిని అలంకరించేదానికి సహాయపడినారు. దీని కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మరొక్క మారి కృతజ్ఞతలు. ఇంకా నీటి సంఘం చెరువు ఆయకట్టు గురించి, మా నీటి సంఘంలో మా చెరువుకు సంబంధించి ఏమంటే మెయిన్ జంగిల్ క్లియరెన్స్. ఆ జంగిల్ క్లియరెన్స్ వల్ల చెరువు యాలం చేపలు పట్టుటకు కానీ అన్నిటికీ చాలా అసౌకర్యంగా ఉన్నది. అదేవిధంగా తూము మరమ్మతులు, ఆ గేట్ వాల్స్ ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి ఆయన ద్వారా మాకు అభివృద్ధి చేయాలని కోరుకుంటా ఉన్నాము. ఈ విధంగా చేసినందుకు చేస్తే రైతులకు కూడా చాలా అభివృద్ధి పదంలో ఉంటారు. ఉత్తమ చెరువుగా అభివృద్ధి చెందుతుంది. అన్ని విధాల ఉత్తమ ఆయకట్టు చెరువుగా కాయం చెరువు అభివృద్ధి చేసేదానికి తోడ్పాటు అవుతారు. ఇది తెలియపరిచి అభివృద్ధి చేయాలని కోరుచుంటాం. కూటమి పరిపాలన ఈ 10 నెలల్లో కూడా చాలా అద్భుతంగా రాణిస్తూ ఉంది. ఈ 10 నెలల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా ఎమ్మెల్యే గారు కావచ్చు, అందరూ కూడా ప్రజలతో మమేకమై చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఫాస్ట్గా చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా చేస్తారని కూడా ఆశిస్తూ విజయ డంకా మోగిస్తారని కోరుకుంటా ఉన్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై గాలి భానుప్రకాష్ గారు.